వెల్కమ్ టు అమా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలో ఉన్నాం. వికారాబాద్ జిల్లాకి సంబంధించి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, అదేవిధంగా తన నియోజకవర్గంతో పాటుగా తనతో పాటుగా ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, మొత్తం వికారాబాద్లో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఏజెండాగా తెలంగాణ గడ్డపై ఒకవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు పరిగి నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే ఈ 2 ప్రాంతాలలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి ఎజెండాతో వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఎక్స్ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అపూర్వ రాజకీయ నాయకుడు, అంతేకాకుండా ఎల్లప్పుడూ కూడా ప్రజలకు తోడుండేటువంటి ఒక నేతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సో ఈ నేపథ్యంలోనే మరి ఇప్పుడున్నటువంటి జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఉండడంతో పాటుగా జిల్లాలో ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి, ఉమ్మడి జిల్లా, ఈ జిల్లాకి సంబంధించి వికారాబాద్ జిల్లాకి సంబంధించి మరి ఎట్లా గెలుపు సంకేతాలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎట్లా ఉంది జిల్లా పరిస్థితి? ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. మీ పరిధిలో 4 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి? సో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్తా ఉన్నారు? శ్రీమతి సోనియా గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, సుమారు మనకు లెక్కలున్న దాని ప్రకారమే ఒక 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలు ఆగాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవము అని తెలిసి కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు బాసటగా శ్రీమతి సోనియా గాంధీ గారు నిలవాలన్న ఏకైక లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం లోపల అధికారంలోకి వస్తామా రామా అన్న గణాంకాలు లెక్క లేకుండా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికానికి మనం అండగా ఉండాలి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఈ తెలంగాణ ప్రాంతం లోపల అభివృద్ధి జరగడం లేదు అన్న నిశ్చయానికి వచ్చిన తర్వాతనే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం గమనిస్తున్నాం, తెలంగాణ ప్రాంతానికి నీళ్లు రావాలని, నిధులు రావాలని, నియామకాలు రావాలని ఎంతో మంది కలలు కన్నటువంటి ఈ యొక్క స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి గత కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వికారాబాద్ లోపల ఇందిరమ్మ బాట అనే కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమంలో నేనే స్వయంగా మా పరిగి నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను తీసుకెళ్లి అక్కడ స్లోగన్స్ ఇప్పించి ప్రాణైత చేవెళ్ళ అనేది చేవెళ్ళ వరకే ఉంటే అది పరిగి వరకు, వికారాబాద్ జిల్లా వరకు పొడిగించడానికి రాజశేఖర రెడ్డి గారి ద్వారా స్పష్టమైన ప్రకటన నా కోరిక మేరకు ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ని జురాల నుంచి పాలమూరు మరియు రంగారెడ్డి జిల్లాకి ఇవ్వాలని చెప్పి జీవో ఇచ్చాడు. ఆ తర్వాత కాలక్రమేణా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ప్రాణైత చెవెలను మా ప్రాంతానికి డిలీట్ చేసేసి రద్దు చేసేసిండు. పాలమూరు రంగారెడ్డి జురాల నుంచి రావాల్సిన దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు జురాల నుంచి తీసుకోవాలని జీవో ఇస్తే దాన్ని జురాల కాకుండా ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి మన రాష్ట్రానికి బార్డర్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకొచ్చే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిండు. దీని మూలంగా అసలు మా రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు కనీసం ఒక గడ్డపార కూడా దిగలేదు ఈ 2 ప్రాజెక్టుల గురించి. గతంలో మేము పనిచేసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ లో. రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి దగ్గర, చందీప దగ్గర అండర్ గ్రౌండ్ టనల్ ఒక 100 మీటర్ల లోపల నేను క్రేన్లో దిగినాను. కిందికి దిగి చూస్తే కిలోమీటర్ల కొద్దీ ట్యూబ్లైట్లు పెట్టుకొని జేసీబీలు, టిప్పర్లు భూమి లోపల మిషన్ గన్లు పెట్టి అక్కడ సిమెంట్కు ఏదైతే నీళ్లు ఊటగారుతాయో దానికి సాంచలాగా కొట్టి పనులు చేశారు. ఆ పనులన్నింటి కూడా 100 కోట్ల రూపాయలటువంటి పనులని రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఈ రోజు కూడా రద్దు చేసింది. సో ఈరోజు మా యొక్క రంగారెడ్డి జిల్లా పరిస్థితి ఎట్లుందంటే, ఈ రంగారెడ్డి జిల్లా నిధులతోనే తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. ఈరోజు రాష్ట్రానికి కావలసినటువంటి కోకాపేట్ అనేది 100 కోట్లకు ఎకరం అని చెప్పి మనం ఈరోజు నిన్న పత్రికలో చూసినాం. ఈ 100 కోట్ల రూపాయలకు ఎకరం ఎక్కడి నుంచి వచ్చిందంటే మా రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చింది. నేను రంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిగి నియోజకవర్గం మొట్టమొదటి ఎమ్మెల్యేగా పోయినా. ఎన్నో కలలు కన్నా ముఖ్యమంత్రితో అఖిలపక్ష సమావేశం ఉంటే జానారెడ్డి గారు నన్నే పంపించేవాళ్ళు అఖిలపక్ష సమావేశం. ఎందుకంటే నేను సిఎల్పి కార్యదర్శిగా ఉండి జానారెడ్డి గారు సిఎల్పి నాయకుడిగా ఉంది. సో నేను పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పినాను. ఆ రోజు ఏమని చెప్పినంటే, అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతల ముందు చెప్పిన, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, అందరి ముందు చెప్పిన. ఏం చెప్పినంటే, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం కొన్ని ఆఫీసులేమో అగ్రికల్చర్ ఆఫీస్ మలక్పేటలో ఉంది, హార్టికల్చర్ ఆఫీస్ రెడ్డిల్స్లో ఉంది. ఈ విధంగా వివిధ ప్రదేశాలలో మా రంగారెడ్డి జిల్లా ఆఫీసులు ఉన్నాయి. మీరు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ అనేది మా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయండి అని చెప్పి, ఎందుకంటే మా నిధులతోనే ఈరోజు రాష్ట్రం నడుస్తుందన్న విషయం చెప్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు
రాజీవ్ శర్మ చీఫ్ సెక్రటరీ చెప్పిండ్రు, మీరు ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్ అన్నాడు. తెల్లారి రాజీవ్ శర్మ గారు వెళ్ళి గచ్చిబౌలి దగ్గర ఒక ల్యాండ్ చూసాడు. చూస్తే చాలా సంతోషపడ్డా, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా కార్యాలయం వస్తుందని చెప్పి. కానీ తర్వాత ఏమైందంటే ముఖ్యమంత్రి గారు చిన్న జిల్లాలు చేశాడు. చిన్న జిల్లాలు చేసి మాది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్తో పాటు తాండూరు, కొడంగల్, పరిగి ఈ 4 నియోజకవర్గాలతో కూడినటువంటి జిల్లా. మేము రంగారెడ్డి జిల్లా అనేది చెన్నారెడ్డి గారు మొట్టమొదటి ఏకైక జిల్లాగా చేసాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకైక జిల్లా. అది ఎట్లా చేసినంటే హైదరాబాద్ నగరం ఇదైతే ఒకవైపు మేడ్చల్, ఒకవైపు ఇబ్రాహీంపట్నం, ఒకవైపు వికారాబాద్, ఈ గ్రామీణ ప్రాంతాలని రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేసి దానికి ఒక సపరేట్ కలెక్టరేట్ ఏర్పాటు చేసిండు. సపరేట్గా పోలీస్ ఎస్పీ హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్ చేసిండు. రిక్రూట్మెంట్ ఏమున్నా సరే ఈ హైదరాబాద్ వాళ్ళు చిన్న చిన్న ఉపాధ్యాయులు కానీ పోలీస్ కానిస్టేబుల్ కానీ వీళ్ళు హైదరాబాద్ వాళ్ళు ట్రై చేయరు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఒక ఎంబీఏ చదవాలి, లేకపోతే ఇంజనీర్ కావాలి, విదేశాలకు వెళ్ళాలి, డాక్టర్ చదవాలని చూస్తారు. మా ప్రాంతం లోపల ఉన్నటువంటి బీద ప్రజలు ఒక టీచర్ కావాలని, లేకపోతే ఒక కానిస్టేబుల్ కావాలని, చిన్న ఉద్యోగాల గురించి ఈ రంగారెడ్డి జిల్లా లోపల సెటిల్ అయిపోయేవారు. ఎక్కడ సైబరాబాద్ మేము కమిషనరేట్ పోయినా సరే మా రంగారెడ్డి జిల్లా పోలీసులు కనబడతారు. ఎక్కడికి వెళ్ళినా సరే ఉపాధ్యాయులంతా కూడా మా వాళ్ళే ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఈ కొత్త చిన్న జిల్లాలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి జోనల్ వ్యవస్థను తీసుకొచ్చాడు. జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి ఏం చేసాడు, మేము చార్మినార్ జోన్లో ఉండాలి. మా అన్న ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంటే నేను ఉత్తరం రాసేవాడిని, పరిగి హైదరాబాద్ జిల్లా అని రాసేవాడిని. ఇప్పుడు తీసుకుపోయి ఏం చేసిండు, మమ్మల్ని వికారాబాద్ జిల్లా అని రాశాడు. పర్వాలేదు, సంతోషం. కానీ వికారాబాద్ జిల్లాను ఏం చేసిండంటే తీసుకుపోయి జోగులాంబ జోరు అని చెప్పి ఎక్కడో ఉన్నటువంటి జోగులాంబ గద్వాల్ జిల్లాలో మమ్మల్ని కలిపేసి మాకు తీరననియా, మేము చార్మినార్ జోన్లో ఉండాలి. ఒకప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ అనేది వికారాబాద్, తాండూరు కూడా హైదరాబాద్ పార్లమెంట్కి ఉండే. గతంలో ఒక వికారాబాద్ వాస్తవ్యుడు ప్రభాకర్ రెడ్డి అని అప్పుడు ఓవైసీతో ఎలక్షన్లో ఓట్లాడితే కేవలం 3,000 ఓట్లతో ఓడిపోయాడు. అలాంటిది కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత మాకు తీరని అన్యాయం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మమ్మల్ని ఈ యొక్క జోన్లో వేస్తే నేను ఎంపీ ఎలక్షన్లప్పుడు మన్నెగూడ దగ్గర గులాం నబీ ఆజాద్ని హెలికాప్టర్లో ల్యాండ్ చేసి భారీ బహిరంగ సభ ఎంపీ ఎలక్షన్లప్పుడు పెట్టిన. ఆ ఎంపీ ఎలక్షన్ లోపల కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడో గెలుస్తాడన్న ఉద్దేశంతో తప్పని పరిస్థితులలో ముఖ్యమంత్రి ఆ యొక్క జోన్ని, ఆల్రెడీ అమలు అయినటువంటి జోన్ని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి చార్మినార్ జోన్లో కలిపాడు. అంటే మమ్మల్ని పాతాళానికి తొక్కేసి మేము పోరాటం చేయడం మూలంగా మళ్ళీ మమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చాడు. లేకపోతే పూర్తిగా పాతాళానికి పోయేటోళ్ళం ఉంటే అది కాంగ్రెస్ పార్టీ పోరాటం. జిల్లా అధ్యక్షుడిగా నేను చేసినటువంటి పోరాటం, నాకు సహకరించినటువంటి మా నాయకులు, మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు కావచ్చు, రమేష్ మహారాజ్ కావచ్చు, వేరే అందరు నాయకులను కలుపుకొని ఈ యొక్క ఉద్యమాన్ని నడిపి దాంట్లో మేము విజయవంతం కావడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు మా ప్రాంతానికి కానీ హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు 4 లైన్ల రహదారి కావాలి. ఆస్కర్ ఫెర్నాండెస్ గారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను శాంక్షన్ చేయించుకున్నాను. అది హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు ఇంతవరకు పనులు స్టార్ట్ కాలే. ఎందుకంటే స్థల సేకరణ చేయాలి. అక్కడ స్థల సేకరణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వెచ్చించాలి. పనులు చేసేది కేంద్ర ప్రభుత్వం అయినా స్థల సేకరణ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అక్కడ ఏమైనా షాప్స్ కానీ ఏదైనా బిల్డింగ్స్ కానీ ఉంటే నష్టపరిహారం ఇవ్వాలి. అది ఇవ్వలేదు ఆయన. మన్నెగూడ నుంచి ఎలాంటి స్థల సేకరణకు ఎలాంటి నష్టపరిహారం అవసరం లేదు. కాబట్టి అక్కడ మాత్రం పూర్తి చేసి ఇక్కడ మాత్రం అట్లే పెండింగ్ పెట్టాడు. పోనీ పూర్తి చేసిన దానికన్నా మాకు ఏమైనా క్రెడిట్ రావాలని చెప్పి మేము ఎమ్మెల్యేగా, నేను పరిగికి అటు కొడంగల్కు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ మాకు ఎలాంటి ప్రోటోకాల్ కూడా లేకుండా, మాకు అక్కడ ఎలాంటి పనులు కూడా ఫౌండేషన్ స్టోన్ కూడా వేయకుండా వర్క్స్ పూర్తి చేయడం అన్నది ప్రజాస్వామ్యంలోనే చాలా తప్పు. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఒక నేవీ రాడార్ స్టేషన్ ఒక 1 కిలోమీటర్ హైట్ లోపల పూడూరు లోపల పెట్టాలని చెప్పి గతంలోనే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పబ్లిక్ హియరింగ్ చేసి ఒక 1900 crores 2900 acres లోపల పూడూరులో చేయడానికి పెడితే ఈ రోజు వరకు కూడా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది నేవీకి ఇవ్వాలి, ఎవరికో వ్యక్తులకు కాదు, మన దేశ జాతి భద్రత గురించి ఇవ్వాలి. అయినా సరే ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఈ రోజు వరకు కూడా పనులు జరగలేదు. అదొక BHEL, BDL ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాగా ఒక టౌన్షిప్ వచ్చి ఈ ప్రాంత వాసులకు కూడా ఒక 15% నావెల్ స్కూల్లో కూడా అడ్మిషన్స్ వస్తుండే. ఈ రోజు వరకు పని జరగలేదు. ఒక రైల్వే మంత్రిని పరిగికి తీసుకొచ్చి ఒక బహిరంగ సభ పెట్టి మునియప్ప గారి ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చినాను. 50% రైల్వే నిధులు ఇస్తాం, 50% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిసినాం. నేను మునియప్ప గారు రైల్వే మంత్రి. కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగిలో అనౌన్స్ చేస్తానని చెప్పారు. పరిగిలో వచ్చి 50% నిధులు అనౌన్స్ చేసినారు. ఫైల్ మీద సంతకం పెట్టినారు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని కూడా తొక్కి పెట్టేసింది.
ఈ రైల్వే లైన్ కనుక వస్తే వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమా రైల్వే స్టేషన్, దాదాపూర్ రైల్వే స్టేషన్, అదేవిధంగా కోస్గి, నారాయణపేట్, మక్తల్ వరకు రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కనుక మా ప్రాంతానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు హైదరాబాద్ పట్టణానికి పోయి వాళ్ళు చదువుకోవడం కానీ, ఉద్యోగం చేయడం కానీ, మళ్ళీ తమ స్వగ్రామాలకు ఇండ్లకు వచ్చి వాళ్ళు నివాసం ఉండే విధంగా అవకాశం ఉంటుండే. చాలామంది మేము చూస్తుంటాం వికారాబాద్ లోపల, తాండూరు లోపల స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ సిటీకి పోయి చదువుకొని వర్క్ చేసుకొని మళ్ళీ వాళ్ళ స్వగ్రామాలకు వస్తారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉండాలంటే అక్కడ ఉండే కిరాయిలు కానీ, ఇవి కానీ, ఖర్చులు కానీ చాలా ఎక్కువ ఉంటాయి. సొంత ఇంటికి వస్తే సొంత ఊర్లో ఉంటే మనకు అన్ని కూడా పొదుపుగా అయితే అనే ఉద్దేశంతో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఈరోజు అది కూడా రానటువంటి పరిస్థితి అయిపోయింది. ఇక మా ప్రాంతం లోపల అభివృద్ధి అని వీళ్ళు చేసింది ఏం లేదు. గత 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాగానే ఉచిత విద్యుత్ మీద సంతకం చేశాడు. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు కార్యక్రమం లోపల పరిగి నియోజకవర్గానికి ఏ నియోజకవర్గంలో లేనన్ని ఇండ్లు 42,000 ఇండ్లు. మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, మీరు అక్కడ అమ్మా టీవీ ద్వారా మీరు సెర్చ్ చేయండి, సర్వే చేయండి. 42,000 హౌసెస్. పెద్ద గ్రామాలకు 800, 600 నుంచి 300, 200, 100 ఇండ్లు నిర్మాణం చేసినాం. ఈ ప్రభుత్వం చెప్పింది అల్లుడు వస్తే ఏడమండాలి, మేకలు ఏడగట్టేయాలి అని ఎన్నో ఇంట్లో ఉండే గృహులకు, వ్యవసాయదారులకు సంతృప్తినిచ్చే విధంగా తీయటి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మా నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఒకటంటే ఒకటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజు వరకు కట్టలేదు. సో అది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగింది మీరు అన్న పాలసీ. గతంలో ఆంధ్రప్రదేశ్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఏ ప్రభుత్వం అయినా 2 టర్మ్లే ఉంది. బట్ ఈ టర్మ్లో హైట్రిక్ కొడతాము, ప్రతి జిల్లాలో డెవలప్ చేసినాము, ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేసినాము అని చెప్పేసి అధికార పార్టీ చెప్తా ఉంది. ఇదే నియోజకవర్గానికి సంబంధించి, ఇదే జిల్లా కేంద్రానికి సంబంధించి కూడా సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నాడు. కూతవేట, హైదరాబాద్కి కూతవేట దూరంలో ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో కూడా జెండా మాదే ఎగురుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్న మాటలకు, చేతలకు ఆయన చెప్పినటువంటి ఎన్నికల సమావేశంలో ఆయన ఏం చెప్పిండంటే, మొట్టమొదటిసారి మా పరిగి నియోజకవర్గానికి తీసుకుందాం. హరీశ్వర్ రెడ్డి టీడీపీ పార్టీ వదిలేసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భం లోపల పరిగిలో ఒక మీటింగ్ పెట్టి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ని కొందుర్గు పరిగి మధ్య లక్ష్మీదేవిపల్లి అనే గ్రామం ఉంది. అది చాలా హయ్యెస్ట్ ప్లేస్లో ఉంటుంది. అక్కడ కనుక మనం ప్రాజెక్టు కడితే మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయిపోతుంది, పరిగి ప్రాంతం అంతా అన్నమాట చెప్పాడు. ఇది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తర్వాత అధికారంలోకి రాకముందు చెప్పిన మాట. తర్వాత హరీశ్వర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు 2014లో, మళ్ళీ అదే మాట చెప్పినాడు. అది ప్రజలు ఓడించారు, ఆయన నన్ను గెలిపించారు. తర్వాత నేను అసెంబ్లీలో బాగా కొట్లాడితే తప్పని పరిస్థితుల్లో ఒక 3 హెలికాప్టర్లు మా పరిగి నియోజకవర్గానికి పంపించారు. ఇక్కడ గండేడి దగ్గర 3 హెలికాప్టర్లు ఒకటేసారి ల్యాండ్ అయినాయి. నేను చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే నా ప్రాంతానికి నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇంతవరకు అది సర్వేలకే పరిమితం అయిపోయింది. ఇంతవరకు అసలు వర్కే స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత మహేష్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేలు పడితే కూడా అదే మాట చెప్పిండు. 2 సంవత్సరాల్లో పరిగి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పిండు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా అదే రాసినారు వాళ్ళు. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం ఒక గడపర కూడా దిగలేదు. పరిగి నియోజకవర్గంలో కానీ, వికారాబాద్లో కానీ, తాండూరులో కానీ, కొడంగల్లో కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఆయన చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నా, వేరే వాళ్ళు చెప్పినా కాదు. ఆయన వికారాబాద్లో, పరిగిలో ఆయన చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నా. ఇంకా ఎక్కడో ఉండి ఏదో చెప్పిందంటే ఎవరు నమ్మరు. ఈ గడ్డ మీదకి వచ్చి నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఇప్పుడు నువ్వు ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఎవరు నమ్ముతారు? ఈ పరిగి నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలే, నీళ్ళు ఇస్తా అని చెప్పి నీళ్ళు ఇవ్వలేదు. ఎందు గురించి అని చెప్పి నీకు ఓటేయాలి. నేను ఇక్కడ రాగాపూర్ నుంచి నంచర్ల వరకు మీరు వచ్చిన రోడ్డు డబల్ రోడ్, ఇది రాజీవ్ గాంధీ లాగా 4 మండలాలకు కనెక్టింగ్ రోడ్. నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా శాంక్షన్ చేయించాను. 220 kV సబ్స్టేషన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు శాంక్షన్ చేశారు. 132 kV సబ్స్టేషన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం మేము, ప్రాజెక్టులన్నీ కూడా. వీళ్ళు చేసింది ఒకటంటే ఒకటి. టీఆర్ఎస్ గవర్నమెంట్లో పరిగి నియోజకవర్గంలో మేము ఇది చేసినాము అని చెప్పడానికి ఒకటంటే ఒకటి కూడా ఈ పరిగి నియోజకవర్గంలో లేదు. ఎప్పటికీ ప్రశాంత వాతావరణం ఉండే పరిగి నియోజకవర్గానికి సంబంధించి గత 3 నెలల నుంచి చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ పడుతూ ఉన్నాయి. ఒకవైపు మీరు, మరొక వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజలలోకి పోతా ఉన్నారు. రోజు ఒక కార్యక్రమంతో ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది వార్తలు. సో ఇదంతా ఎన్నికల కోసమా లేదా ప్రజా అభివృద్ధి కోసమా? సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ యొక్క టీవీ ఛానళ్ళు, పత్రికలు, ప్రజలు ఎన్నో దఫాలుగా పుంఖాలుగా రాశారు. ఆయనను ఒక పేద మహిళ వచ్చి ఒక తాండ లోపల, పూడూరు లోపల నాకు పెన్షన్ కావాలి సార్ అని అడిగితే, రోడ్డు కావాలి సార్ అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే,
మీకు రోడ్డు కావాలంటే ఈ పెన్షన్లు మీరు రద్దు చేసుకోండి. అభివృద్ధి సంక్షేమం అనేది రెండు కళ్ళ లాంటివి. ఒక వైపు నుంచి అభివృద్ధి జరగాలి, ఒక వైపు నుంచి సంక్షేమం కూడా జరగాలి. కానీ ఈయన ఏమంటుండంటే మీ యొక్క తాండకు రోడ్ వేయాలంటే మీరు పెన్షన్లు రద్దు చేసుకోండి అని చెప్తున్నాడు. ఇలాంటి అజ్ఞాని ఒక చదువుకున్న వ్యక్తి ఎవరు ఈ విధంగా మాట్లాడరు. ఆయన 10th ఇంటర్ చదివిండంట. నేను ఒక రీసెర్చ్ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, నేను డాక్టరేట్, సో సిఎల్పి కార్యదర్శిగా పనిచేసిన, ముఖ్యమంత్రుల సైతం పరిగి తీసుకొచ్చి నిద్ర చేపించిన. ఈయన ముఖ్యమంత్రికి ఎన్నికల సభలకు తప్ప మళ్ళీ 5 ఏళ్ళకి ఎప్పుడు తీసుకురాలి పరిగి నియోజకవర్గానికి. ఆ కనీసం ఆయన ఇచ్చిన మాట కూడా నిలబెట్టడానికి కనీసం పోయి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వలేదు. నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి గంట సేపు మాట్లాడినా. పరిగి నియోజకవర్గ అభివృద్ధి గురించి ఒక 10 రిక్వెస్ట్లు ఇచ్చిన. ఒక్కొక్క రిక్వెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ప్రాణహిత చేవెళ్ళు ఎందుకు అవసరం, పాలమూరు రంగారెడ్డి ఎందుకు అవసరం, రైల్వే లైన్ ఎందుకు అవసరం, హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు నేషనల్ హైవే ఎందుకు అవసరం, అదేవిధంగా నేవీ రాడర్ స్టేషన్ ఎందుకు అవసరం. నేను చెప్తున్నటువంటి ఈ పథకాలు 5,000 కోట్లకు సంబంధించినవి. నేను ఒక ఎమ్మెల్యే కాకముందు ఈ దేశం మొత్తం మీద ఏ రాజకీయ నాయకుడు కూడా ఎమ్మెల్యే కాకముందు 5,000 కోట్లు సంచయించుకున్నటువంటి నాయకుడు ఎవరు కూడా లేరు. నాకున్నటువంటి మేధా సంపత్తితో, నాకున్నటువంటి ఆలోచన విధానంతో నేను ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను సైతం వాళ్ళను నా యొక్క రిక్వెస్ట్లు ఇచ్చి, వాళ్ళను ఒప్పించి మెప్పించి పరిగి నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు శాంక్షన్ చేయించుకొని జీవోలు, శాంక్షనర్లు అన్నీ కూడా నేను మీకు ఇస్తాను. ఇవన్నీ కూడా అక్షర సత్యాలు. నేను వేరే వాళ్ళలాగా అబద్ధపు మాటలు, అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు. నేను ఏం చెప్తున్నానో మీకు అన్ని కూడా ప్రూఫ్తో సహా, శాంక్షనర్తో సహా మీకు ఇస్తాను. 10వ తరగతి చదివిన వ్యక్తి ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యాడంటారా? అనుకుంటా, ఇంటర్మీడియట్ అనుకుంటా. అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితులలో, గ్రామాల్లో పీజీలు చదివిన వ్యక్తులు ఉన్నారు, ఎవరు అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. రోజు పొద్దుగా లేస్తే సోషల్ మీడియా చూస్తున్నారు. 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి శాసనసభలో ఎన్నోసార్లు ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఆ 1,07,000 ఉద్యోగాలు ఏమైనాయి అని చెప్పి నేను అడిగిన. మా ప్రాంతం నుంచి, మహమ్మదాబాద్ నుంచి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మీరు అసలు ఎప్పటికల్లా భర్తీ చేస్తారు, క్యాలెండర్ ప్రకటించండి అని చెప్పి శాసనసభలో కోరినా. ఇంతవరకు దానికి సమాధానం లేదు, క్యాలెండర్ ప్రకటించలేదు. ప్రియాంక గాంధీ గారు చెప్పారు మొన్న హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లోపల 2 లక్షల ఉద్యోగాలకు మేము క్యాలెండర్ ప్రకటిస్తాం, ప్రతి జూన్ మాసంలో వేకెన్సీస్ ఎన్నున్నాయని కూడా మేము ఎవ్రీ ఇయర్ కూడా మేము అనౌన్స్ చేస్తామని చెప్పి స్పష్టంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు. ప్రతి మహిళా విద్యార్థినికి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా వాళ్ళకు కరెంట్తో నడిచే స్కూటర్ ఇస్తామని చెప్పి కూడా శ్రీమతి ప్రియాంక గాంధీ గారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు మనకు హైదరాబాద్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ గారు చేస్తే, వరంగల్ డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు చేసారు. 2 లక్షల రూపాయల వరకు రైతన్నలకు అందరికి కూడా అప్పులు వీళ్ళు మాఫీ చేస్తలేరు. విడతల వరకు ఏదో కొద్దిగా 25% చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది దీర్ఘకాలిక రుణాలు కావచ్చు, స్వల్పకాలిక రుణాలు కావచ్చు, ఒకేసారి మాఫీ చేస్తామన్నమాట రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు హాత్సే హాత్ జుడో కార్యక్రమం లోపల మేము గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఎట్లయితే కట్టినామో మహిళల పేర్ల మీద 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాత ఇంటి ప్లేస్లోనే పెంకుటిల్లున్నా, బండలిల్లున్నా అది తీసి అక్కడే కట్టుకునే విధంగా 5 లక్షల రూపాయలతో కొత్త ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచనలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో ఏం హామీలు ఇచ్చిందనేది మీరు పరిగి నియోజకవర్గంలో చూడండి, ఏ గ్రామం కన్నా వెళ్ళాలి చూడండి, ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని కట్టడం జరిగిందని చెప్పి. ఈ ముఖ్యమంత్రి ఇందిరమ్మ ఇండ్ల పైన కండుగుట్టి నా నియోజకవర్గంలో ఉన్న 2 గ్రామాల పైన, బండవెలకి చెర లోపల, పుట్టపాడు, ఇటు ఈ ఇప్పపల్లి గ్రామాల సైడు అప్పుడు సిఐడి ఎంక్వైరీ కూడా చేసిపించాడు. అంటే అసలు ప్రజలు, పేద ప్రజలు కనీసం ఇల్లు కట్టుకుంటుంటే కూడా ఇన్ని ఇండ్లు ఎట్లా శాంక్షన్ అయ్యని చెప్పి కూడా అప్పుడు ఇలాంటి విచారణ కూడా ఆదేశించడం జరిగింది. మళ్ళీ ప్రజల దగ్గర వ్యతిరేకత వస్తుందని చెప్పి అవన్నీ కూడా దాన్ని ఎక్కడిదక్కడ ఆపేయడం జరిగింది. కాబట్టి ప్రజలు విఘ్నులు. గతంలో కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ అటు మన చెన్నారెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చారు. మా జిల్లా వాస్తవ్యుడు, వికారాబాద్ కాన్స్టిట్యున్సీ 2 సార్లు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అప్పుడు కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ మేము మనుగడ సాధించలేదు. ఎన్టీ రామారావు గారు కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ లేరు. చంద్రబాబు నాయుడు గారు కూడా లేరు. రాజశేఖర రెడ్డి గారు కూడా 4లో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం 10 సంవత్సరాల కంటే ఎక్కువ లేదు. కాబట్టి గత హిస్టరీ ప్రకారం చూస్తే కూడా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా నూకలు చెల్లినాయి. ఒక 2-3 నెలలు అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా మేము ఏదైతే ప్రజలకు హామీలు ఇస్తున్నామో తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తాం. మేము గతంలో శాంక్షన్ చేసిన ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. మాకు 5,000 కోట్లు ఉన్నాయి. ఇంకా మేము వస్తే చేసేవి మీకు ఆల్రెడీ పథకాలు చెప్పినాను. కాబట్టి ప్రజలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కనుక అమలు చేసినట్టే ఎస్సీల నివాస ప్రాంతాల్లో, ఎస్టీల నివాస ప్రాంతాల లోపల ఇండ్లు వస్తుండే, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వస్తుండే, స్కూల్స్ వస్తుండే, గ్రామ పంచాయతీ భవనాలు వస్తుండే, రోడ్లు వస్తుండే. ఈరోజు ఎక్కడ కూడా లేవు. నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మొట్టమొదటి తెలంగాణ
శాసనసభ ద్వారా నేను కొన్ని ఇనాగ్రేషన్స్కి ఇక్కడ పెద్ద తాండ అని చౌదరిపల్లి ఉంది, మీరు వీలైతే అక్కడికి వెళ్ళండి. అక్కడ ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ నేనే ఇనాగ్రేట్ చేసినాను. ఆ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే వినాయకుడు చిన్నపిల్లలంతా కలిసి చందాలు పోగేసుకొని వినాయకుడిని పెట్టుకోవడానికి ఒక షెడ్ వేసుకుంటారు గ్రామాల్లో. అలాంటి షెడ్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేయించారు. ఈ రోజు వరకు కూడా అట్లే ఉంది. అంటే నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఎస్సీ ఎస్టీల పైన లేదు అనడానికి ఒక తార్కాణం. నిజంగా ఉంటే ఆ గ్రామ పంచాయతీకి రోడ్లు వేయాలి, పెద్దతాండకు ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టియాలి. ఈ రోజు కూడా కట్టియలేదు. వీళ్ళు చేసిందల్లా ఏంటంటే ఎస్సీ ఎస్టీల నిధులు తీసుకొచ్చేసి ఈ రాగాపూర్ నంచర్ల లాంటి జనరల్ పథకాలకు వాళ్ళ జనాభాను ముడిపెట్టేసిండ్రు. ఆ జనాభాను తీసుకొచ్చి దీనికి యాడ్ చేసిండ్రు. ఈ జనరల్ పథకాలకు సంబంధించింది కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకెళ్లి లక్షలాది కోట్ల అవినీతి. నిన్న ఠాక్రే గారు చెప్పారు ఈ ప్రభుత్వం 50% అవినీతి చేసిందని. మాకు నిన్న గాంధీ భవన్లో చెప్పారు 50% వీళ్ళు అవినీతి చేసి ఆ డబ్బు ద్వారా ఎలక్షన్లో గెలవాలని ఆ డబ్బును ఎమ్మెల్యేలకు పంపించి దొడ్డిదారిన వీళ్ళు యువతను తప్పుదోవ పట్టించి మందు డబ్బులతో ఎలక్షన్ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రజలు చాలా అప్రమత్తం అయిపోయారు. వాళ్ళ జీవితాలే పనంగా పెట్టి ఈ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు ఎలాంటి కష్టాలు చూస్తున్నాం అన్నది అన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయినాయి. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేయడానికి అందరూ కూడా ప్రజలు, ఇప్పుడు గద్దర్ గారు నిన్న చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయేటప్పుడు అంతిమ మెసేజ్ కూడా ఆయన ఏమి ఇచ్చిందంటే ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయాలని ఇచ్చిండు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికానికి రాహుల్ గాంధీ గారిని ముద్దాడిండి ఆయన. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతి మీటింగ్లో బట్టి విక్రమార్క గారు మా పరిగి నియోజకవర్గానికి వస్తే కూడా తొండపల్లి గ్రామం లోపల గద్దర్ గారు వచ్చారు. అంటే గద్దర్ అనే వ్యక్తి ఒక నిషేధిత నక్సలైట్ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వ్యక్తి. చెన్నారెడ్డి గారు ఒకసారి నక్సలైట్లను విడుదల చేశారు, రాజశేఖర రెడ్డి గారు విడుదల చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క పేగు సంబంధం పేద ప్రజలతో ఉంది. పేద ప్రజల గురించే నక్సలైట్లు కూడా కొట్లాడుతున్నారు అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. కాబట్టే గద్దార్ అనే వ్యక్తి చనిపోయేటప్పుడు కూడా ఆఖరి నిమిషంలో కూడా కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధంగా పనిచేసి చనిపోయాడు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎక్కడికక్కడ తనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా నేను కోరుతున్నాను, మీరు పేద ప్రజలు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేస్తేనే ఈ రాష్ట్రం అనేది బాగుపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 5 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి అన్ని నివేదికలు మనకు చెప్తున్నాయి, ప్రభుత్వ నివేదికలు. కాబట్టి పుట్టబోయే పిల్లల పైన కూడా అప్పులు అనేవి ఉన్నాయి. కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేసి వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుని అఖండ విజయం సాధించాలని చెప్పి కోరుతున్నాను. వికారాబాద్ జిల్లాకు సంబంధించి డాక్టర్ రామ్మోహన్కి ఆల్మోస్ట్ ఇప్పుడు పెద్ద టార్గెట్ ఉంది. మీ పరిగి నియోజకవర్గంతో పాటుగా మిగతా 3 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీపై ఉన్నది. సో మీ నియోజకవర్గానికి ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. మిగతా 3 నియోజకవర్గాల పరిస్థితి ఏంది? అక్కడ కూడా పోటాపోటీ పడుతున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, బీజేపీ నేతలు ఉన్నారు. సో వాళ్ళను తలదన్ని మళ్ళీ మీ పార్టీ అధికారంలోకి రావాలి అని అంటే మీ నియోజకవర్గంతో పాటుగా మిగతా 3 నియోజకవర్గాలలో కూడా జెండా ఎగరాలి. సో ఆ టార్గెట్ ఓరియంటెడ్ ఎట్లా పని చేస్తూ ఉన్నారు? మా వికారాబాద్ జిల్లాలో 4 నియోజకవర్గాలు. మనం ఇప్పుడు పరిగిలో ఉన్నాం. ఆ పక్కనే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఉంది. పిసిసి అధ్యక్షులు అన్నీ మేము అనుకున్నట్టు జరిగితే కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. అక్కడ ప్రజలంతా కూడా అత్యధిక మేరతో గెలిపించాలన్న ఆకాంక్షతో ఉన్నారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు పులివెందుల పులిబిడ్డ, అతను ముఖ్యమంత్రి కావాలని కళ్ళు ఎట్లా కన్నారు, కొడంగల్ ప్రజలు కూడా ఈరోజు అలాంటి కళలు కంటున్నారు. ఎందుకంటే కొడంగల్లో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారు ఈరోజు మొన్న లాస్ట్ వీక్ రోజు మల్లికార్జున్ ఖర్గే గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జరగడం జరిగింది. ఢిల్లీకి పోయి ఒక 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పరపతి ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలుసు. ఆయనే కాంగ్రెస్ పార్టీలో చేరిందంటే నల్లేరు మీద నడక అంటారు. కాంగ్రెస్ పార్టీ కొడంగల్ లోపల అత్యధిక మేయర్తో రేవంత్ రెడ్డి గారు గెలవబోతున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వికారాబాద్ లోపల మాజీ మంత్రివర్యులు ప్రసాద్ కుమార్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, చేనేత శాఖ మంత్రిగా ఉన్నారు. అతను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే తప్పకుండా ప్రసాద్ కుమార్ గారు గెలుస్తారన్నదే టాక్ ఉంది. అదేవిధంగా తాండూరులో కూడా అక్కడ మాణిక్రావు గారు కానీ, లేకపోతే అక్కడ మన చంద్రశేఖర్ గారు కానీ, నారాయణరావు గారు కానీ వాళ్ళ కుటుంబం నుంచి 2 సార్లు మంత్రులుగా, ఒకసారి ఎమ్మెల్యేగా 3 సార్లు ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబం కానీ ఇంకా ఎవరైనా కానీ ఆ ప్రాంతంలో కూడా గట్టి నాయకత్వం మాకు అక్కడి నుంచి ఉంది. కాబట్టి తప్పకుండా తాండూరు కూడా ఈసారి గెలవడం జరుగుతుంది. కాబట్టి ఇదే కాకుండా మాకున్న రిపోర్ట్స్ ప్రకారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, 4 జిల్లాలు వార్ అనేది వన్ సైడ్. కాంగ్రెస్కు 100% సీట్స్, ఒక 40-50 సీట్లు మాకు
ఈ ప్రాంతంలోనే వస్తాయని చెప్పి ఏ సర్వే నివేదిక చూసినా సరే స్పష్టంగా నా దగ్గర ఉన్నది. మీకు కావాలంటే కూడా నా ఫోన్లో 5-6 సర్వే రిపోర్ట్ నేను చూపిస్తా. ఏ సర్వే చూసినా సరే ఈ యొక్క జిల్లాల్లో వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఇంకా మిగతా అన్ని జిల్లాల్లో కూడా మాకు 2, 3, 4, 5 సీట్లు వస్తే కూడా ఖచ్చితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నది మాకు ఖచ్చితమైనటువంటి మాకు ఆలోచన విధానం ఉన్నది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో దాదాపు 40% యువత ఓటింగ్ అనేది పెరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది రైతుల డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ అంటూ కూడా ఇట్లాంటి డిక్లరేషన్ ఐదు సంక్షేమాలతో చెప్తా ఉంది ప్రజల్లోకి. సో ఇదంతా జనానికి క్లారిటీ. బట్ ఇప్పుడు మేజర్గా మీ వికారాబాద్ జిల్లాకి సంబంధించి ఒక జిల్లా అధ్యక్షుడిగా రేపు రాబోతున్నటువంటి ఎమ్మెల్యేగా మీరు ఏం చేయబోతా ఉన్నారు యువత కోసం? యువత ఈరోజు ఎంతో కష్టపడి మేము గతం లోపల ఫీజు రియంబర్స్మెంట్స్ ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. కళాశాలలే క్లోజ్ అయిపోయినాయి. 100 కళాశాలలు మన తెలంగాణ రాష్ట్రంలో క్లోజ్ అయిపోయినాయి. ఇంజనీరింగ్ కళాశాల కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ. చాలామంది మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులై ఉన్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలకు మేము భర్తీ చేస్తామని స్పష్టమైన ప్రకటన ఇచ్చినాం. అదేవిధంగా వాళ్ళకు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పి కూడా మేము ప్రకటన చేసినాం. కాబట్టి ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని యువత నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారన్న పూర్తి విశ్వాసం మా పైన ఉంది. ఎందుకంటే మేము ఎలాంటి వాళ్ళమంటే గతంలో మా ఇంటి దగ్గరే కోచింగ్ సెంటర్స్ పెట్టి ఆ కోచింగ్ సెంటర్స్కి హైదరాబాద్ నుంచి అధ్యాపక బృందం తీసుకొచ్చి ఆ కోచింగ్ సెంటర్స్ ద్వారా జాబ్స్ పొందడానికి కృషి చేసిన వాళ్ళు. కాబట్టి తప్పకుండా తెలంగాణ ఉద్యమం గురించి పచ్చి మంచినీళ్ళు తీసుకోకుండా పరిగి బస్ స్టాండ్ దగ్గర అమరణ నిరాదీక్ష చేయడం జరిగింది నేను. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్యల గురించి తప్పకుండా జిల్లా వ్యాప్తంగా కూడా నాకు స్పష్టమైన అవగాహన ఉంది. జోనల్ వ్యవస్థను రద్దు చేయించి ఈ ప్రభుత్వం మెడలు వంచి మళ్ళీ నేను చార్మినార్ జోన్లో గడిపినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి తప్పకుండా యువత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని పూర్తి విశ్వాసం నాకు. సో మళ్ళీ కలుద్దాం రామ్మోహన్ రెడ్డి గారు. నమస్తే అండి. సో మొత్తంగా వికారాబాద్ జిల్లాలో జెండా ఎగరవేస్తా పరిగి నియోజకవర్గంలో జెండా ఎగరబోతా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎజెండాగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పథకాలు ఇప్పటి వరకు ప్రజలకు అందుతూ ఉన్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి కుంభకోణాలు బయటపెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంతో పాటుగా ప్రజలకు అభివృద్ధి చేకూర్చడమే కాంగ్రెస్ పార్టీ ఎజెండా అంటూ కూడా డాక్టర్ రామ్మోహన్ గారు చెప్తా ఉన్నారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తుండండి అమ్మా న్యూస్. జనం కోసం, నిజం కోసం.